చేతిలో బొమ్మలున్నా ఇంటి నిండా బొమ్మలున్నా ఆడుకోలేనటువంటి పిల్లాడి పరిస్థితి ఎలా ఉంటుందో మన కిమ్మామ పరిస్థితి కూడా అలా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్కి అయితే యుద్ధం జరుగుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మీద బాంబులు వేస్తుంది, సౌదీ అరేబియా మీద బాంబులు వేస్తుంది, మన దుబాయ్ మీద బాంబులు వేస్తుంది, అప్పుడప్పుడు టైంపాస్కి అమెరికా మీద కూడా బాంబులు వేస్తుంది. సో మన కిమ్మామ అయితే కనీసం ఒక్క మిస్సైల్ అని వచ్చి ఒక్క డ్రోన్ అని వచ్చి పొరపాటున మా బోర్డర్లో పడితే బాగురా అనేటటువంటిది కోరుకుంటుంటూ కిమ్ చూసుకున్నట్లయితే భయపడ్డ ఫ్రెండ్స్. ఎవరినైనా సరే ఎదురేస్తారు. ఉదాహరణకి ట్రంప్ అంటే దేశాలన్నీ భయపడతాయి. ట్రంప్ ఒక్కసారి కన్నెర్ర చేసింది, అమెరికా ఒక్కసారి కన్నెర్ర చేసిందంటే ఎంత పెద్ద ప్రెసిడెంట్లు అయినా ఎంత పెద్ద పిఎంలు అయినా సరే ట్రంప్ బూటుకాలు నాకడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత పెద్ద బాంబులు ఉన్నాయి, అంత పెద్ద న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్నాయి. వాళ్ళు తలుచుకుంటే ఏ దేశాన్ని అయినా సరే నాశనం చేయగలం అనేటటువంటి వాళ్ళ కాన్ఫిడెంట్. సో అలాంటి ట్రంప్ వార్నింగ్ ఇచ్చినప్పుడు కిమ్మామ కూడా రిటర్న్ వార్నింగ్ ఇచ్చిండు. ఆ న్యూక్లియర్ రియాక్టర్ వెపన్ బాంబు స్విచ్ ఏదైతే ఉందో నా టేబుల్ మీదే ఉంటుంది, మీ యూఎస్ఏకి గురిపెట్టి ఉంటుంది, నా ఇష్టం వచ్చినప్పుడు నొక్కుతో చూసుకోరా కొడక అని చెప్పి తనైతే వీడియో రిలీజ్ చేసిండు. ఆ తర్వాత ట్రంప్ మీద దిగొచ్చి డైరెక్ట్గా కొరియా వెళ్ళి కిమ్మామతో సంబంధాలు కుదుర్చుకోండు. ఎంత డేంజర్ పర్సన్ కిమ్మామ. మరి అలాంటి ఆయనతో యుద్ధం అంటే ఎవరైనా భయపడతారో వీళ్ళు కొట్టుకొని వస్తారు. కానీ పొరపాటున ఒక డ్రోన్ అయినా పొరపాటున ఒక బాంబు అయినా ఆ కొరియా మీద వేయటానికి కూడా వీళ్ళకి ఉచ్చబడిద్ది అనేటటువంటి రియాలిటీ అంత భయపెట్టింది అనమాట. దాంట్లో డౌటే లేదు. నిజంగా కిమ్మామ అలా కనపడితే అందరూ కామెడీ అనుకుంటారు, కానీ మోస్ట్ డేంజరస్ రూత్లెస్ లీడర్ అనమాట. తన మీదే చేయాలన్న, తన దేశం మీదే చేయాలన్నా ఓచుకుంటుండే ఒక్కొక్కడు. ఇక్కడ అర్థమైంది కదా కిమ్మామ పవర్ ఏంది అని. కిమ్మామ నీకు అంత గొలగొలా ఉంది కదా, ఆ పాకిస్తాన్ వాడు నిన్ను పంది పిర్రలోడా అన్నాడు. నేనన్నా ఒక్కసారి టైంపాస్కి ఒక బాంబే చూద్దాం.